శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. ధ్రువలోక వృత్తాంతం మనకి మూలంలో సంస్కృతంలో చాలా విస్తృతంగా ఉంది. కానీ కథాపరంగా కావ్యపరంగా కావాలని శ్రీనాథుడు దాన్ని సంక్షిప్తపరిచాడు. మూలంలో 76 శ్లోకాల్లో విష్ణువు గురించినటువంటి స్తుతి ఉంది. ఆ ధ్రువుడు చేసిన విష్ణువు యొక్క స్తుతి చాలా మహిమాన్వితమైనటువంటిది. చివరిలో అక్కడ సంస్కృతంలో శ్లోకంలో చెప్పబడింది, త్యక్త్వా సర్వాణి కార్యాణి త్యక్త్వా జప్యాన్ననేకశః ధ్రువస్థితిరియం జప్యా సర్వకామప్రదాయిని అని చెప్పబడింది. అన్ని కార్యాలని వదిలిపెట్టేసి, అన్ని జపాల్ని వదిలిపెట్టేసి ఈ ధ్రువుడు చేసినటువంటి ఈ స్తుతిని ఎవరైతే స్తుతిస్తారో ఇది సర్వకామప్రదాయిని అని చెప్పబడింది. ఇక్కడ నిన్న మనం చెప్పుకున్నటువంటి శీర్షపద్యంలో శ్రీనాథుడు ఒక ప్రయోగం చేశాడు. ధ్రువుని స్థితి పొందుతారు, ధ్రువము అని చెప్పాడు. ధ్రువము అంటే తప్పక జరుగుతుందని ఒక అర్థము. రెండవది, ధ్రువుడికి ఏ స్థితి అయితే సంప్రాప్తించిందో అటువంటి స్థితి మనకి సంప్రాప్తిస్తుంది అని చెప్పడం. ఇది కావ్యంలో ఒక ప్రయోగం. తర్వాత శివశర్మను విష్ణు కింకర్లు బ్రహ్మ, విష్ణు, తర్వాత మహేశ్వర లోకాలకు తీసుకుని పోతారు. అక్కడ బ్రహ్మ సాదరంగా వీళ్ళని ఆహ్వానించి చివరికి ఒక వాక్యం చెప్తాడు, కాశీలో ఎవరైతే మరణించరో వారికి ముక్తి కలుగదు అని బ్రహ్మ అంటాడు. అది విని చాలా బాధపడిపోతాడు శివశర్మ. ఈ బాధను గమనించి విష్ణు కింకర్లు శివశర్మతో అంటారు, నీవు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుచేతంటే నీవు 1 సంవత్సర కాలము ఈ విష్ణులోకంలో ఉండి కిందకు భూలోకానికి వెళ్ళిపోయి తర్వాత నువ్వు నందివర్ధనపురంలో నువ్వు వృద్ధకాలుడు అనేటువంటి పేరుతో రాజువై చిరకాలం పుణ్యప్రదమైనటువంటి కార్యాలని నిర్వర్తిస్తావు, రాజ్యం ఏలుతావు అని విష్ణు కింకరులు శివశర్మతో చెప్తారు. అది విని సంతోషించి అదేవిధంగా విష్ణులోకంలో 1 సంవత్సర కాలం ఉండి శివశర్మ తన రాజ్యాన్ని వచ్చి చివరకు కాశీకి వెళ్ళి అక్కడ ముక్తిని పొందుతాడు. ఈ విధంగా శివశర్మ కాశీ తప్ప ముక్తినిచ్చే క్షేత్రం భూలోకంలో ఇంకేమీ లేదు, కాశ్యాన్ మరణాన్ ముక్తి అనేదాన్ని ధ్రువపరుస్తాడు శివశర్మ. ఈ శివశర్మ వృత్తాంతాన్ని విన్నా, చదివినా, వ్రాసినా, ఏ విధంగా అనుష్ఠానం చేసినా సకల ఆయురారోగ్యములు, ఐశ్వర్యములు అన్నీ కలుగుతాయని లోపాముద్రకు అగస్త్యుడు చెప్తాడు. తరువాత అగస్త్యుడు లోపాముద్రతో కలిసి శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటాడు. ఆ శ్రీశైల క్షేత్రాన్ని గురించి శ్రీనాథుడు అద్భుతంగా వర్ణించి చెప్పాడు. చేస ప్రదక్షిణంబు కలసీసుతుడు అద్రికి మల్లికార్జునావాస శిఖాంతరంబునకు వామ విలోచన తోడగూడి విశ్వాసము భక్తియున్ హితము శాంతియు దాంతియున్ ఒప్పుచుండ అంత అధ్యాసిత శంభులింగ సముదాయము వారక సంభజించుచున్ అని అగస్త్యుణ్ణి లోపాముద్రుని గురించి శ్రీనాథుడు చక్కగా వర్ణించి చెప్పాడు. ఆ గిరి ప్రదక్షిణం చాలా ముఖ్యమైనటువంటిది శ్రీశైలంలో. ఆ గిరి ప్రదక్షిణం చేస్తూ ఆ అగస్త్య మహర్షి ఆ మల్లికార్జునుడు ఉండేటువంటి ఆ అద్రిలో పర్వతం మీద ఆ పార్వతీదేవితో భ్రమరాంబతో కూడి ఉండేటటువంటి ఆ గిరికి విశ్వాసము, భక్తి, హితము, శాంతి, దాంతి అన్నీ కనబరుస్తూ ఆ పక్కన ఉన్నటువంటి అనేకమైన శివలింగాలకు కూడా
నమస్కారాలు చేసుకుంటూ దర్శిస్తూ భక్తితో చివరకు అంతరాంతరములో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జునుని దర్శనం చేసుకుని లోపాముద్రాగస్త్యుడు ఇద్దరు కూడా గిరి ప్రదక్షిణాన్ని చక్కగా చేసుకున్నారు అని శ్రీనాథుడు వర్ణించి చెప్పాడు. శ్రీనాథుడు ఎక్కడ అవకాశం దొరికినా శివుని యొక్క వర్ణనను తప్పకుండా వర్ణించి చెప్తాడు. మనం కూడా ముఖ్యమైనటువంటి ఆ వర్ణనను, మహిమాన్వితమైనటువంటి ఆధ్యాత్మిక విశేషాలను తప్పకుండా మనం కూడా చెప్పుకుంటూ ముందుకు సాగిపోతున్నాము. తర్వాత కుమారస్వామిని ఏ విధంగా లోపాముద్రాగస్త్యుడు కలుసుకున్నారు, ఆ విషయాలన్నింటినీ మనము త్వరలో చెప్పుకుందాం.